అంటే బాలయ్య గారు నా కెరియర్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేని థింగ్ అది. నేను బాలయ్య గారు మూవీస్కి వర్క్ చేయడము, ఆయన నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వడము, 1 after 1 మూవీకి నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం, ఆపర్చునిటీ ఇవ్వడము, అండ్ దాని తర్వాత ఆయన నన్ను బెహనా అనడం, అంతకంటే గొప్ప ఆపర్చునిటీ అది. వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. ఆయనకి డివైన్ పవర్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఎలాగా, హౌ డు యూ ఫీల్ దట్? అంటే ఆయన దగ్గర ఇప్పుడు ఏది నెగటివ్ టాక్ ఉండదు. ఎప్పుడు నెవర్ హీ టాక్స్ నెగటివ్ టాక్ అనేది ఉండదు. సి మైట్ బి ఆయన బ్లెస్సింగ్తోనే ఇప్పుడు బర్త్డేకి వెళ్ళాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఎలాంటి అబ్స్టికల్స్ ఉన్నాను దాటుకొని నీ ఫ్యూచర్ చాలా ఇదిగా ఉండాలి. సో ఆయన బ్లెస్సింగ్ పవర్ కానీ ఇదంతా. సో ఆయన నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ప్రతి మూవీకి నన్ను అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నోవర్ రిలేటెడ్ నేనేమి. సో బట్ ఆయన నన్ను తీసుకొని, అంటే ఒక మనిషిలో ఆయన చూసేది పాజిటివిటీ అండ్ ఎంత వర్ది అనేది చూస్తారు. సో ఇదంతా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి ఆయనలో. అండ్ ఆయన ఎప్పుడైనా మేము బ్రేక్ తీసుకొని మాట్లాడుకునేటప్పుడు ఆ చిట్ చాట్, ఆ టాక్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరి మీద నెగటివ్ ఉండదు. ఒకటే అంటారు, నన్ను నచ్చకపోతే నేను అన్ని దూరం పెట్టేస్తాను, మళ్ళీ నా వర్క్లో ఉండకూడదు అలా కూడా అనరు. నా కంటికి కనిపించకూడదు, నువ్వు పని చేసుకో, నా కంటికి కనిపించకూడదు అంతే. ఇంకొక మాట మాట్లాడరు ఎవరి గురించి కూడా. ఒక నెగటివ్ అనేది నేను వర్క్ చేసినప్పుడు ఎప్పుడు వినలేదు. ఆయన దగ్గర లిటరలీ ఆ పాజిటివ్ వైబ్, యూ విల్ ఫీల్ దట్ వైబ్, యు నో, అంతే కదా, విచ్ ఐ ఫెల్ట్ ఇట్ యాక్చువల్లీ. సో ఆయన పాట పాడినప్పుడు ఏమనిపించింది? పాట పాడినప్పుడు నో కామెంట్స్ ఆన్ దట్, అది మీరు చెప్పాలి. దాని తర్వాత ఐఎమ్ బెహనా నౌ. మా భయ్యా గురించి నేను అసలు నో నెగటివ్ టాక్. నెగటివ్ అసలు నేను కూడా చెప్పాను, నేను కూడా బెహనా లాంటి బెహనా, కానీ నేను నెగటివ్ టాక్ కాదు. బట్ ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం అందరినీ డిలైట్ చేసింది. ఇప్పుడు అది కూడా అంటే నేను పాడితే బాగుండదా, జనాలు ఏమనుకుంటారా, వాళ్ళు ఎలాంటి కామెంట్స్ చేస్తారా అనేది ఆయన ఆలోచించరు. మీరేమైనా అనుకోండి, నేను చిన్నపిల్లల ఆలోచనే కదా అది. నేను పాడేస్తాను, నాకు నచ్చిందబ్బా, నేను పాడాలి, నాకు పాడాలనిపిస్తుంది, నేను పాడుతున్నా. వింటారా వినరా మీ ఇష్టం. అది అంతే. గ్రేట్ క్వాలిటీ టు హావ్. అలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు. అవును. సో ఇప్పుడు మోక్షజ్ఞని కలిసావా? కలిసాను. భగవాన్ కేసరి అప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. అయ్యో అసలు అంటే అఫ్ కోర్స్ బాగుంటాడు. అండ్ సేమ్ అంటే ఆ అప్బ్రింగింగ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిది బాలయ్య గారు ఎలా అయితే ఫాలో అవుతున్నారో, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినప్పుడు అంటే వెల్ మేనర్డ్ అనమాట. వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్ బాగా. మేడంకి హాయ్ చెప్పరా, ఇలా హాయ్ హలో ఇంట్రడ్యూస్ చేసి, దాని తర్వాత ఈవెన్ మొన్న అఖండ అప్పుడు కూడా అబ్బాయి వచ్చాడు. చాలా వెల్ మేనర్డ్గా ఉంటాడు. ఏది ఒక అంటే మేము ఇలాగా సచ్ గ్రేట్ పర్సన్స్ ఫ్యామిలీ అది అలాంటి ఇది చూపించారు అసలు. అది ఏం తింటారు బాలయ్య గారు మామూలుగా? ఆయన చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా డయట్? అంటే అంత ట్రిమ్గా మెయింటైన్ చేస్తారు అట్ దిస్ ఏజ్? ఫుడ్ అంటే మరి అన్నీ తింటారు, మనం తిన్నట్టే నార్మల్గా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి గురించి ఆయన పొద్దునే ఒక చికెన్ తినేసేవారని అంటుంటారు. పొద్దున అలా ఏం తినరు. అంటే ఒకసారి కరేలా జ్యూస్ అని, ఒకసారి ఇంకా ఈ హనీ లెమన్ అని, ఏసీవి యాపిల్ సైడర్ వెనిగర్ ఇలాంటివి తీసుకుంటుంటారు. అంటే మా డిస్కషన్ వచ్చినప్పుడు ఇలా యాజ్ యూజువల్. దాని తర్వాత పూజ అదంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ నార్మల్గా లిమిటెడే ఉంటుంది. అన్ని వెరైటీస్ ఉంటాయి, కొంచెం అందులో నచ్చినవి ఒక 3 వెరైటీస్ వేసుకొని కొంచెం తింటారు. ఆఫ్టర్నూన్ లంచ్ ఆయనతో పాటు లంచ్ చేశాను కాబట్టి అన్ని వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి. కొన్ని పర్టికులర్ టైమింగ్స్ అప్పుడు ఓన్లీ వెజ్జే ఉంటుంది. అంటే కార్తీక మాసం అని పాటిస్తారండి. ఉన్నాయి ఖచ్చితంగా పాటిస్తారు అవి. అలాంటప్పుడు అది అంటే ఆయన తినకపోయినా మా కోసం తెప్పిస్తారనమాట. మీకు ఇష్టమా ఇవి మేడం కూడా ఉంటారు కదా, తెప్పించండి అనేసి అలా తెప్పిస్తారు. లిమిటెడ్గా తింటారు. ఏం అడ్వైస్ ఇచ్చారు నాజియా బెహనాకి? ఎప్పుడైనా చెప్తారా లైఫ్ సూక్తులు ఇట్లాంటివి? అంటే చెప్తుంటారు మామూలుగా జనరల్గా. అలా అని ఏదో హితబోధ చేసినట్టు ఎప్పుడు చేయలేదు. ఇలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళి, చాలా సింపుల్గా ఇలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళమ్మా, అంతే, నేనున్నాను కదా,
నువ్వేం భయపడకు, నేనున్నాను కదా మెహూనా అంటారు. అది Oh, sweet. అలాంటి అభయం ఈ రోజు సొంత అన్నలు కూడా ఇవ్వరు. అలాంటిది బాలకృష్ణ గారు అంటే అంత మన పెద్ద ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి నీకు ఇవ్వడం అంటే నువ్వు సంపాదించుకున్న గౌరవం, నీ వర్క్ ప్రొఫెషనలిజం డెఫినెట్ గా నాజియా. అపార్ట్ ఫ్రమ్ దట్ హిస్ లార్జ్ హార్ట్ ఆల్సో. మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ ఆయన ఇష్టమైన వ్యక్తులకి ఎంతైనా ఎంత దూరమైనా వెళ్తారు అండ్ ఇది అని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ గోల్, అంబిషన్? యాక్చువల్గా నా గోల్ వచ్చి ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలని, బిగ్ స్క్రీన్ యాక్ట్రెస్ అవ్వాలని నా గోల్, అది నా ప్యాషన్ అది యాక్చువల్గా. ఇది దిస్ ఈజ్ లైక్ అడిషనల్ థింగ్ నాలో. ఓకే, నాలో ఇది ఒక హిడెన్ క్వాలిటీ అనుకోవచ్చు, డబ్బింగ్ డైరెక్షన్ అనేది. బట్ ఇప్పుడుండే స్టేజ్ ఆఫ్ లైఫ్లో దే టైప్ కాస్ట్ యూ యాజ్ ఏదైనా ఒక వదిన క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఇవే ఇస్తారు కదా. నేను చూసాను యంగర్, చాలా యంగ్ మదర్స్ని లేడీ విలన్గా కూడా చేయొచ్చుగా. లేడీ విలన్ అది క్యారీ చేస్తాను లేడీ విలన్గా. అలాగా ఒక డిఫరెంట్, అంటే ఏదైనా వచ్చినా కూడా రోల్స్ ఒక డిఫరెంట్ ఏదైనా వస్తే ఆబ్వియస్లీ లైక్, అంటే ఇంకా నేను నా వైపు నుంచి నేను ట్రయల్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ అవి చేసి ఐ వాంట్ టు అచీవ్ ఇట్ యాక్చువల్లీ. అంటే ఏదైతే అంటే అదొకటి మిగిలిపోయింది, నేను వచ్చింది దానికోసం, అది అలా మిగిలిపోయింది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని. తప్పకుండా అవుతుంది. ఇంత దూరం వచ్చి ఇంత మంచి కనెక్షన్స్ ఉన్నప్పుడు, ఇంత సంకల్పం ఉన్నప్పుడు డెఫినెట్గా అవుతుంది నాజియా. కథాస్తో అనేసారు. కానీ పాటలు పాడతావా నాజియా? అయ్యో లేదు, డైలాగ్స్ ఏదో గున్గునాకి ఐసా బస్ చల్తే రహతే. ఓ మంచి బాలగారి పాట పాడతావా? బాలేగారి పాట నాకు, నేను రేడియోలో వర్క్ చేసినప్పుడు ఆయన పాట ఒకటి ఇష్టపడి వేసేవాడు, లారీ డ్రైవర్. స్వప్న గారు మీరు పాడండి, మీరు అంటే కర్ణాటిక్ మ్యూజిక్ మీది, మీరు పాటలు చాలా బాగా పాడతారు. విన్నాను. పాట ఉంది ఏంటది, బాలకృష్ణ అని పాట వచ్చేది, మహారథి సినిమా అనుకుంటా. అది ఇంకోటి, మంగమ్మ మంగమ్మ మందార బుగ్గల సల్లాపాలనుట, అది ఒక పాట ఉంది, అదొకటి చాలా ఫేవరెట్. బాలకృష్ణ గారు చాలా పాటలు ఉన్నాయి, పాత పాటలు అయితే ఇంకా చాలా. దంచవే మేనత్త కూతురా, అమ్మో అవును, అసలు దాన్ని భగవంత్ కేసరి ఎప్పుడు రీక్రియేట్ చేశారు కదా. అవును అవును కరెక్ట్. దంచవే అఖండ పోస్టర్ మాత్రం అదిరిపోయింది. మీరు ఆల్ వెయిటింగ్ టు సీ. పెద్ద విభూతి పెట్టుకుని ఒక, అయ్యో అఘోరా క్యారెక్టర్ అది అసలు, అంటే అందులో డబల్ రోల్ కదా. సో అది ఆ పోస్టర్ ఏదైతే ఉందో అఘోరా క్యారెక్టర్. అమ్మాయి ఇప్పుడే చెప్పేస్తున్నాను, నాకు 2 టికెట్లు తీసి పెట్టేయాలి. ఓకే, నేను వచ్చి ఫస్ట్ షో చూసేయాలి సినిమా. అలానే ఇప్పుడైనా మీ భయ్యాకి చెప్పి, మా భయ్యాకి అండ్ ఈవెన్ బోయపాటి గారికి కూడా కాల్ చేస్తాను. తప్పకుండా కాల్ చేసి 2 టికెట్లు కావాలి. డెఫినెట్లీ ఐ థింక్ వి లుక్ ఫార్వర్డ్. వి విష్ యూ ఆల్. మనం కలిసి వెళ్దాం. ఇది ఇంకా బాగుంది. అది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.